నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల. వ్యాధి నన్ను చుట్టిన, రోగముతో నేను పడి ఉన్నా, నన్ను లెమ్మని సెలవిచ్చే యెహోవా రాఫా నీకు స్తోత్రం. స్వస్థపరచు దేవా నీకు వందనాలు. వ్యాధి నన్ను చుట్టిన, లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. వ్యాధి నన్ను చుట్టిన, లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా, నీవే నా స్వస్థత. గడిచిన కాలము నాతో ఉన్నావు, నేను నా తోడు నడుచుచున్నావు. నాతోనే ఉన్నావు. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటంలో మనం పాలుపంపులు పొందే చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చారు. ఇంతవరకు దేవుని ఆరాధించాం మరియు దేవుని వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్య ధ్యానం తర్వాత మరలా మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నారా? అందరికీ ప్రభు తన కృప ఈ నూతన దినాన్న దయచేయాలని నేను కోరుతున్నాను. ధన్యులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. బ్లెస్డ్ పీపుల్. ఈ అంశంలో ఎవరు ధన్యులు అంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎందుకు అంటే వారు ప్రార్థన చేస్తారు కాబట్టి అనే విషయం మనం చూసాం. ఈరోజు
ఈ ధన్యులు ఎవరు అంటే వార్ఫేర్, పోరాటం. ఎవరు పోరాటం చేస్తారో వారు ధన్యులు. 144 కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే వారు పోరాటము చేయవలసిన వారుగా ఉన్నారు. ఏ పోరాటం చేయాలంటే ఆత్మీయ పోరాటం. ఈ పోరాటాన్ని గురించి దైవ గ్రంథం మనకి చెప్పే మాటలను మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వరకు ఈ పోరాటాన్ని గురించి ఎన్నో విషయాలు మనకు కనబడతాయి. కాబట్టి 10వ వచనం అంటుంది, ప్రభు యొక్క తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. పోరాటానికి కావలసింది బలం. ఏ బలం కావాలి? ఆత్మ సంబంధమైన బలం కావాలి. అలాగే దేహ సంబంధమైన బలం కూడా, లేక శరీర సంబంధమైన బలం కూడా కావాలి. మానసిక సంబంధమైన బలం కూడా కావాలి. ఈ 3 రకాలైన బలం మనం కలిగినటువంటి వారిగా ఉంటే ఆత్మ సంబంధమైన ఆత్మీయ బలం, దేహ సంబంధమైన శారీరక బలం, మనసుకు సంబంధించిన మానసిక బలం. ఈ 3 రకాలుగా మనం బలవంతులుగా ఉండాలి. కాబట్టి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. చాలాసార్లు మనం బలహీనులుగా ఉంటాం. బలహీనత ఎందుకు అనే నేను మాట దగ్గరికి వస్తే, ఈ బలహీనత మనుషులను ఎన్నో రకాలుగా పట్టి పీడిస్తూ ఉంది. ఇలా పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క బలహీనతను మనం దూరం చేసుకోవాలి అని అంటే దేవుని మీద, దేవుని బలం మీద ఆధారపడి ఆయన బలాన్ని పొందుకోవాలి. కాబట్టి ఈ బలం ఎందుకు? అపవాది తంత్రములను ఎదిరించటానికి. ఈ బలం ఎందుకు? మనము అపవాది తంత్రాలను ఎదిరించి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి బలం కావాలి. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహంతో. లోకనాథులు, దురాత్మ సమూహాలు అవి తేలికైనవే కాదు. వాటి మీద దాడి చేయడానికి, వాటి మీద జయించడానికి పోరాటం సలపాలి. ఆ దురాత్మల సమూహములతో, లోకనాథులతో, అధికారులతో పోరాడాలి. దేవుని వాక్యం చెబుతుంది, ఆపద్దినమందు మీరు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. మీరు గొప్ప విజయాన్ని సాధించాలి అని అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మీ నడుముకు సత్యమనే తట్టి పట్టుకోండి. పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనసు అనే జోడు తొడుక్కొని నిలబడండి. ఇవన్నీ గాక విశ్వాసమనే డాలు పట్టుకోండి. విశ్వాసం అనే డాలు పట్టుకున్నటువంటి మనం దుష్టుని అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పడానికి శక్తిమంతులం అవుతాం. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనే శిరస్త్రాన్ని, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుని నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండు. దేవుని బిడ్డలారా, ఈరోజు పోరాటం విశ్వాసముతో, దేవుని బలముతో, దేవుని శక్తితో మనం పోరాడాలి. ఈ పోరాటము అనేటటువంటిది మనం చేస్తున్నప్పుడు దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ పోరాటంలో మనల్ని ముందుకు సాగనివ్వకుండా వెనక్కి నెట్టేయడానికి చూస్తాడు, కూలదోయడానికి చూస్తాడు, పడగొట్టడానికి చూస్తాడు. కానీ దేవుని ఆత్మ బలముతో, శక్తితో, విశ్వాసముతో, ప్రార్థనా బలముతో, వాక్య బలముతో మనం ముందుకు సాగుతూ ఈ పోరాటములో గొప్ప విజయాన్ని పొందే వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపకుండా సాగేవారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు అనుగ్రహించే ఈ బలాన్ని పొందిన వారమై గొప్ప ధన్యులుగా ఈ లోకంలో జీవించటానికి కృపామయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభు అందరికీ సహాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మా సృష్టికర్తమైన దేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవ, నీ పాదాలకు వందనాలు. మమ్మలను ధన్యులుగా చేయగలిగిన ప్రార్థనను బట్టి నీకు స్తోత్రం. నీ యొక్క దయగలిగిన హస్తాన్ని మా మీద చాపి మేము పోరాడేవారిగా ఉండడానికి సహాయం చేయండి.
నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు. నీ ప్రత్యేకమైనటువంటి సహాయం, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలకు సమృద్ధిగా మీరు కలుగ చేయమని వేడుకొనుచున్నాం. నమ్మదగిన దేవుడవు నాయన, నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా మాకిచ్చిన ఈ కృపను బట్టి ప్రార్థనతో, ఆ వాక్యముతో, నీ యొక్క ఆత్మశక్తితో పోరాడడానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధన్యులు అనే ఈ అంశంలో చక్కటి మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు ప్రార్థన నేర్పించి మనల్ని ధన్యులుగా చేస్తాడు, పోరాటాన్ని నేర్పించి మనల్ని ధన్యులుగా చేస్తాడు. అలాగూ దేవుడు అనుగ్రహించే ధన్యత పొందుటకు కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయును కాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.